మ్యారేజ్ విషయాన్ని బొత్తిగా మర్చిపోయినట్లున్నారు టాలీవుడ్ హీరోస్. సోలో లైఫే సో బెటర్ అంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు తప్ప వెడ్డింగ్ బెల్స్ మోగేదెప్పుడో చెప్పడం లేదు. పర్సనల్ లైఫ్ కంటే కెరియర్లో గోల్సే ఇంపార్టెంట్ అంటున్న ఆ హీరోస్ ఎవరో చూద్దామా? ఈ ఏడాది టాలీవుడ్ లో పెద్దగా వెడ్డింగ్స్ బెల్స్ మోగలేదు. అఖిల్, నాన్య, నితిన్ ఓ ఇంటివారయ్యారు. నారా రోహిత్, అల్లు శిరీష్ త్వరలో బాసికాలు కట్టుకోబోతున్నారు. విజయ్ దేవరకొండ కూడా బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్నాడని టాక్. ఇంకా ఈ జాబితాలోకి చేరాల్సిన లిస్ట్ చాలానే ఉంది, కానీ సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు మన టాలీవుడ్ పెళ్లి కాని ప్రసాదులు. ఈ ఏడాదిలో ప్రభాస్ 45+ క్రాస్ చేయబోతున్నాడు. అప్పుడెప్పుడో బాహుబలి కంప్లీట్ అయిన వెంటనే బ్యాండ్, సన్నాయి మోగుతాయన్నారు. ఆ తర్వాత సాహో, ఆది పురుష్, కల్కి వరకు ఇవే మాటలు వినిపించాయి. రాజాసాబ్ ఓపెన్ చేశారు, షూటింగ్ పూర్తయింది, రిలీజ్ కి రెడీ కూడా అయింది. కానీ డార్లింగ్ వెడ్డింగ్ మ్యాటర్ తేల్చలేదు. ప్రభాస్ మ్యారేజ్ చేసుకుంటే చూడాలని ఆతృతగా ఎదురుచూస్తున్న ఆడియన్స్ కూడా ప్రభాస్ పెళ్లి గురించి మర్చిపోయినట్లున్నారు. 40 క్లబ్ లోకి అడుగుపెట్టిన అడవిశేష్ కూడా కెరీర్ పై ఫోకస్ చేస్తున్నాడు తప్ప మ్యారేజ్ లైఫ్ గురించి థింక్ చేసే టైమే లేదు ఇతగాడికి. నాగ చైతన్య, అఖిల్ పప్పన్నం పెట్టేశారు, కానీ సుశాంత్ మాత్రం పెళ్లి కబురు వినిపించడం లేదు. మీనాక్షి చౌదరితో లవ్ ట్రాక్ నడుపుతున్నాడని అప్పుడప్పుడు వార్తలు తప్ప క్లారిటీ లేదు. నియర్లీ 40కి దగ్గరలో ఉన్న నాగార్జున మేనలుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 ఏళ్ళు అవుతున్నా కెరీర్ పరంగాను స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ ను స్ఫూర్తిగా తీసుకున్నారేమో యంగ్ హీరోలు కూడా పెళ్లి కబురు చెప్పడం లేదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు డజన్ మందికి పైగా యంగ్ బాయ్స్ పప్పన్నం పెట్టేదెప్పుడో హింట్ కూడా ఇవ్వట్లేదు. 40+ సీనియర్సే కాదు, 30+ క్లబ్ లోకి చేరిన యంగ్ హీరోలు కూడా కెరీర్ ఫస్ట్, మ్యారేజ్ నెక్స్ట్ అంటున్నారు. టీనేజ్ లోనే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన రామ్ పోతినేని ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు 20 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళలోకి ఎంటర్ అయిన ర్యాపో పెళ్లి ముచ్చట్లు చెప్పడం లేదు. కానీ భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమలో పడ్డాడు అన్న టాక్ వినిపిస్తోంది. అల్లు ఫ్యామిలీ వారసుడు అల్లు శిరీష్ త్వరలో ఫ్యామిలీ మ్యాన్ అవుతున్నట్లు అనౌన్స్ చేశాడు. కానీ మెగా హీరోలు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ మాత్రం సోలో లైఫే సో బెటర్ అంటున్నారు. రూమర్ల వల్లే నా లవ్ బ్రేకప్ అయిందని రీసెంట్ గా చెప్పుకొచ్చాడు సాయి ధర్మ తేజ్. ఇక వైష్ణవ్ రీతు వర్మతో లవ్ ట్రాక్ రూమర్ వరకే పరిమితమైంది. 30+ క్రాస్ చేసినా కూడా ఈ బ్రదర్స్ పెళ్లి కాని ప్రసాదులుగా కంటిన్యూ అవుతున్నారు. పెళ్ళా అప్పుడే ఏంటి కంగారేముందులే అంటున్నారు నవీన్ పోల్శెట్టి, విశ్వక్సేన్, సందీప్ కిషన్, బెల్లంగొండ సాయి శ్రీనివాసులు. పెళ్లి చేసుకోవడానికి ఇంకా టైం ఉందని సింగిల్ లైఫ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక వీళ్ళే ఇలా ఉంటే ఈ ఏడాది 30లోకి ఎంటర్ అయిన తేజ్ సజ్జాని పెళ్ళెప్పుడంటే వీళ్ళను సాకుగా చూపిస్తాడేమో చూడాలి. సౌత్ కు హెడ్ గా మారిన తెలుగు ఇండస్ట్రీపై కన్నడ నిర్మాణ సంస్థలు కాన్సంట్రేషన్ చేస్తున్నాయా? స్టార్స్ తో డీల్ కుదుర్చుకుంటున్నాయా? సలార్ తో డార్లింగ్ బాక్స్ ఆఫీస్ స్టామినా చూసిన శాండిల్వుడ్ ప్రొడక్షన్ హౌస్లు మెగా హీరోలపై ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయా? బాలీవుడ్ ను బీట్ చేసే స్థాయికి తెలుగు చిత్ర పరిశ్రమ ఎదగడం, తెలుగు హీరోలు గ్లోబల్ రేంజ్ ఐడెంటిటీ క్రియేట్ చేయడంతో మిగిలిన ఇండస్ట్రీలో ఫోకస్ టాలీవుడ్ పై పడింది. బాలీవుడ్ మన హీరోలను ఓన్ ఇండస్ట్రీకి తీసుకెళ్లి ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నాలను కంటిన్యూ చేస్తే కోలీవుడ్ హీరోలు మన ప్రొడక్షన్ హౌస్లపై కన్నేశారు. కానీ శాండిల్వుడ్ టాలీవుడ్ స్టార్ హీరోలపై కాన్సంట్రేషన్ చేసింది. మన హీరోలపై ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి కన్నడ నిర్మాణ సంస్థలు. శాండిల్వుడ్ లో రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే తెలుగులో సినిమాలు చేసింది. కానీ ఆ సంస్థ అధినేత మన తెలుగు వ్యక్తి కావడం విశేషం. మళ్ళీ ఇప్పుడు హోంబలే, కెవిన్ ప్రొడక్షన్ హౌస్లు టాలీవుడ్ హీరోలతో డైరెక్ట్ కొలాబరేట్ అవుతున్నాయి. KGF 1 and 2 చిత్రాలతో రిజిస్టర్ అయిన హోంబలే ప్రొడక్షన్ హౌస్ బాహుబలితో హోల్ ఇండస్ట్రీని షేక్ చేసిన డార్లింగ్ ప్రభాస్ తో సలార్ తెరకెక్కించి మ్యాసివ్ హిట్ ని అందుకుంది. నెక్స్ట్ సలార్ 2 కూడా నిర్మించబోతోంది. ఇదే కాదు, ప్రభాస్ తో మరొక మూవీని కూడా ప్లాన్ చేస్తోంది. ఆ మూవీకి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేసే అవకాశం ఉందని టాక్. హోంబలే తర్వాత శాండిల్వుడ్ లో ఎదుగుతున్న నిర్మాణ సంస్థ కెవిన్ ప్రొడక్షన్స్ పెద్ద సినిమాలు చేస్తోంది, కానీ అవన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. జననాయగన్, టాక్సిక్, ఖైదీ 2 హిందీలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న ఈ ప్రొడక్షన్ హౌస్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో డీల్ కుదుర్చుకుంది. బాబీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించబోతోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను లైన్ లో పెట్టిందని టాక్. రీసెంట్లీ కెవిన్ ప్రొడక్షన్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ పవర్ స్టార్ ను కలవడంతో ఈ రూమర్లు ఊపందుకున్నాయి. అంతేకాదు కోలీవుడ్ దర్శకులు లోకేష్ కనగరాజ్, హెచ్ వినోద్ లో ఒకరు పవన్ కళ్యాణ్ ను డీల్ చేయనున్నారు అన్న బజ్ గట్టిగానే వినిపిస్తోంది. స్ట్రైట్ మూవీస్ సక్సెస్ అవ్వడం లేదని ఫ్రాంచైజీ చిత్రాలు భయపడ్డారు అజయ్ దేవ్గన్. పోనీ అవేమైనా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాస్ట్ అయ్యాయా అంటే అది లేదు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా సీక్వెల్స్ పైనే మక్కువ పెంచుకున్నాడు. వాటితోనే సక్సెస్ ట్రాక్ ఎక్కాలి అనుకుంటున్నాడు అజయ్. నెక్స్ట్ ఆయన నుండి రాబోయే చిత్రాలన్నీ ఆల్మోస్ట్ ఫ్రాంచైజీ చిత్రాలే కావడం
విశేషం. సైతాన్ తర్వాత అజయ్ దేవగన్ బ్లాక్ బాస్టర్ చూడలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు 6 మూవీస్ చేస్తే కాస్త బెటర్ అనిపించాయి రైట్ 2, సింగం సీక్వెల్, సింగం అగైన్. మైదాన్ ప్రశంసలు దక్కించుకుంది కానీ కాసులు కురిపించలేకపోయింది. సన్ ఆఫ్ సర్దార్ 2 ఆల్ట్రా డిజాస్టర్. ఇక మిగిలిన సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదే. ఇక స్ట్రైట్ మూవీస్ కన్నా కాస్త కూస్తో బెటర్ అనుకున్నాడో ఏమో ఫ్రాంచైజీ చిత్రాలతోనే నెట్టుకొస్తున్నాడు కాజోల్ హస్బెండ్. ప్రెసెంట్ ఆయన చేతిలో రేంజర్ మినహా మిగిలినవన్నీ సీక్వెల్సే కావడం విశేషం. 2019లో హిట్ బొమ్మగా నిలిచిన దేదే ప్యార్ దే సీక్వెల్ లో నెక్స్ట్ కనిపించబోతున్నాడు అజయ్ దేవగన్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న బొమ్మ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఫ్రాంచైజీలో కంటిన్యూ అవుతుండగా టబు ఈసారి మిస్ కానుంది. ఇక ధమాల్ సిరీస్ నుండి మరొక ఫిల్మ్ రాబోతోంది. నెక్స్ట్ ఇయర్ ఈద్ సందర్భంగా అంటే మార్చి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఫన్ రైడర్ ఫిల్మ్ ధమాల్ 4. ఇవే కాదు అజయ్ దేవగన్ నుండి మరొక 2 ఫ్రాంచైజీ చిత్రాలు చూడబోతున్నాం. గోల్మాల్ సిరీస్ నుండి 5th ఇన్స్టాల్మెంటల్ మూవీ ఉండబోతున్నట్లు ఎప్పుడో అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. కానీ ఇంకా సెట్స్ పైకి వెళ్లిన దాఖలాలు లేవు. డిసెంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. అలాగే దృశ్యం 3 కూడా ఫైనల్ అయింది. ఇలా స్ట్రైట్ మూవీస్ కన్నా ఫ్రాంచైజీ చిత్రాలనే కంటిన్యూ చేస్తూ అజయ్ దేవగన్ సీక్వెల్ కింగ్ గా మారిపోయాడు. మరి ఎప్పుడు హిట్ కొడతాడో. మిన్నర్ మురళి తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టలేదు బాసిల్ జోసెఫ్. రణ్వీర్ దెబ్బకు డైరెక్షన్ వైపు కన్నెత్తి చూడని ఈ మాలీవుడ్ హీరో న్యూ స్టెప్ తీసుకున్నాడు. ఆ న్యూ స్టెప్ ఏంటి, డెసిషన్ ఏంటో చూద్దాం. తెలుగు సినిమాలో నటించి కేరళ కుట్టీలు చేరువైతే కేవలం ఓటీటీలతో దగ్గరయ్యారు మాలీవుడ్ హీరోస్. వారిలో ఒకరు బాసిల్ జోసెఫ్. మాలీవుడ్ లో మోహన్ లాల్ తర్వాత అంతే స్పీడుగా సినిమాలు చేసే బాసిల్ నుండి ఫిల్మ్ వచ్చి 6 నెలలు గడిచిపోయింది. వరుస ఫ్లాప్స్ అందుకు ఒక కారణమైతే న్యూ స్టెప్ తీసుకోవడం కూడా మరొక రీజన్. బాసిల్ ప్రొడక్షన్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బాసిల్ జోసెఫ్ ఎంటర్టైన్మెంట్ సంస్థను ఏర్పాటు చేసి ఫస్ట్ సినిమాను షురూ చేశాడు. తన ఫ్రెండ్ టోవినో థామస్, వినీత్ శ్రీనివాసన్ తో కలిసి అతిరాతిలో నటిస్తున్నాడు బాసిల్. సౌత్ అన్ని భాషల్లోనూ తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు రీసెంట్లీ రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ లో అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక మిన్నర్ మురళి తర్వాత దర్శకత్వం జోలికి వెళ్లలేదు బాసిల్. రణ్వీర్ సింగ్ ను డైరెక్ట్ చేద్దామని ఆయనతో 3 ఏళ్లు ట్రావెల్ చేస్తే చివరికి హ్యాండ్ ఇచ్చాడు బాలీవుడ్ హీరో. అలాగే బన్నీని డీల్ చేస్తున్నాడని కథలు వినిపించాయి కానీ అదంతా రూమరేనని తేలిపోయింది. జయ 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 హే, గురువాయర్ అమ్మనడయల్, నునక్కజీ, ఏఆర్ఎం, సూక్ష్మదర్శినితో రిజిస్టర్ అయిన బాసిల్ ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. పర్వీన్ కూడు షప్పు ఫ్లాప్ అయితే పొన్మన్, మరణమాస్ యావరేజ్ గా నిలిచాయి. వేటి రూపంలో పెద్ద జలక్స్ తగలడంతో స్లో అండ్ స్టడీ విత్ ద రన్ రేస్ బెటర్ అని ఫిక్స్ అయినట్టున్నాడు ఈ హీరో.